నెల 29న ప్రారంభమయ్యే వర్షవాస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞ కుమార్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సంఘ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 3 నెలల పాటు జరిగే ఈ వేడుకలను ప్రతి బుద్ధ విహార్లో జరుపుకోవాలన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ అశోక బుద్ధ విహార్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ నెల 29వ తేదీ నుండి ఆషాఢ పూర్ణిమ శురువాత్ అవుతుంది కాబట్టి ఆషాఢ పూర్ణిమ నుండి అశ్విరి పూర్ణిమ దాకా మరి బౌద్ధుల యొక్క పవిత్రమైన రోజులు. ఈ యొక్క వర్షావాస్ కార్యక్రమానికి జిల్లాలోని బౌద్ధ ఉపాసకులు ఎక్కడైతే బౌద్ధ విహార్లు ఉన్నాయో మరి అక్కడ ఒకవేళ బౌద్ధ విహార్ లేకున్నా ఒక స్థలం చూసి మరి అక్కడికి ప్రతిరోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రచించినటువంటి బుద్ధ అండ్ హిస్ ధమ్మ ఏదైతే గ్రంథం ఉందో ఆ పవిత్ర గ్రంథాన్ని మనము రోజు పఠనం చేసి మరి అక్కడ చెప్పవలసిందిగా మేము భారతీయ బౌద్ధ మహాసభ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, రమామాత మహిళా మండల్ మరియు అన్ని సంఘాల బౌద్ధ సంఘాల ఏదైతే అంబేద్కర్ గారి బౌద్ధ అండ్ హిస్ ధమ్మ ద బుద్ధ అండ్ హిస్ ధమ్మ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడవాడ కానివ్వండి, విలేజ్ వైజ్ కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క గ్రంథాన్ని పఠనం చేయవలసిందిగా కోరుతున్నాం. మరియు